ఖానాపూర్ ప్రజల గెలుపుగా భావిస్తున్నాం. ఈరోజు ఒక రకంగా ఇలా జరుగుతుందని మాకు ముందే తెలుసని జాన్సన్ చెప్తున్నాం. మనతో పాటు జాన్సన్ ఉన్నాడు, మాట్లాడేది ఏంటన్నా ఎట్లా చూడొచ్చు? ఫైర్ మీద ఉన్నట్టున్నారు. ఫైర్ ఏం లేదు, ఇది ప్రజాస్వామ్యం గెలుపు. ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కూనీ చేయలేరు. ఈ ప్రజాస్వామ్యాన్ని బట్టి నడుచుకోలేదు. ఎవరు ఎంత తీసిమార్కానైనా ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండాలి. మనం ప్రజల తీర్పుని మనం గౌరవించాలి. ప్రజలు ఏదైతే ఇవాళ ఖానాపూర్లో ఎలక్షన్లో మాకు సీట్లు ఇచ్చిర్రో ముందు నుంచే చెప్పారు, ఇక్కడ అవినీతి రహిత పరిపాలన 2.5 సంవత్సరాలు అరాచకాన్ని మేము చూడలేకపోతున్నాం. దీన్ని బుద్ధి చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి బండకేసి కొడితే 3 వచ్చినాయి. ఆ 2 సీట్లు కూడా 5 ఓట్లు 6 ఓట్లతో గెలిచారు. అందుకని మా సైడ్ ఇచ్చారు. వాళ్ళకి ఏం చెప్పినాం, మేము నలుగురమే ఉన్నాం, బీజేపీ నలుగురు ఉన్నారు, మీరు ఎక్స్ అఫీషియో ఓటు తోటి ఒక ఇండిపెండెంట్ని కొనుక్కున్నారు, సో మీరు 5గురు కాబట్టి మీరు చేసుకోండి అని చెప్పినాం. మేము తటస్థంగానే ఉన్నాం. సరే మాకు ఎవరైనా మద్దతు ఇస్తే మేము చేద్దామని అనుకున్నాం. సో మా క్యాంప్లో మేమున్నాం. నా క్యాంప్లోకి వచ్చి తీసుకుపోయి ఒక దళితుని చైర్మన్గా ప్రకటించిన, మాకు బీజేపీ సపోర్ట్ చేస్తా అంటే దళితుడు కావద్దు ఇక్కడ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏమంటారు, రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతారు, ఎస్సీ ఎస్టీ అని చెప్పుకుంటూ తిరుగుతాడు. ఇక్కడ ఎస్సీ వాళ్ళు కావద్దని చెప్పి ఇంకో ఎస్సీని ఎత్తుకపోయారు. ఇప్పుడైతే ఆయనతోటే పోయారు కదా, మీరు అందరు చూసిరు కదా. సో ఒక ఎస్సీ కావద్దని చెప్పి ఎత్తుకపోయేసరికి మేము ముగ్గురం అయిపోయినాం. లేకుంటే మా ఎస్సీ రాజ్యాంగానే నేను చైర్మన్ ఉండే, మేము అన్నీ మాట్లాడుకుంటాం, చైర్మన్ చేస్తామన్నారు. కాకపోతే ఎత్తుకపోయేసరికి మేము ముగ్గురం అయిపోయినాం. వాళ్ళు 4 ఉన్నప్పుడు, మేము 3 ఉన్నప్పుడు, మా సంఖ్య తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ సంఖ్యకు ఇవ్వడం మన పద్ధతి కాబట్టి మేము వైస్ చైర్మన్, వాళ్ళకి చైర్మన్గా ఇచ్చినాం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యమే గెలిచింది. ఖానాపూర్ ప్రజలు ఏదైతే కోరుకున్నారో అదే గెలిచింది. వాళ్ళు నిరసన వ్యక్తం చేసారు, నిన్న తోపులాట జరిగింది. ఏంటి దాంట్లో నిరసన ఎందుకు జరిగిందంటే, ఎలక్షన్ ఎందుకు పోస్ట్పోన్ చేసిండో తెలియదు. మా కౌన్సిలర్లను అక్కడ వదిలేసి వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు. అధికారులు లేరు, ఎవరు లేరు. ఎందుకంటే మా కౌన్సిలర్లను ఎత్తుకపోతారు, ఎందుకంటే ఎత్తుకపోయేది కదా వాళ్ళది, సూట్ కేసులు మూసుడు, ఎత్తుకపోవడు, అలాది ఆ కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాబట్టి ఎత్తుకపోయారు. కాబట్టి మళ్ళీ మా వాళ్ళని ఎవరైనా, మా వాళ్ళు పోయేటోళ్ళు కాదు, ఎత్తుకపోయారు. సో అందుకనే మేము నిన్న ఇద్దరిది అక్రమ సంబంధం అని మున్సిపాలిటీ ఖానాపూర్ ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ఈ మున్సిపాలిటీలో ఎవరినైతే ఖానాపూర్ ప్రజలు కావాలనుకున్నారో, ఖానాపూర్ ప్రజలతోటే మేము వాళ్ళ అభివృద్ధితోటే ఖానాపూర్ మున్సిపాలిటీకి ఇవాళ వారు ఏదైతే కోరుకున్నారో అదే ఇవాళ చైర్మన్, వైస్ చైర్మన్ అయింది. చివరిగా ఏం చెప్తారు రేపటి అంశంలో? రేపటి నుండి ఎట్లుండబోతుంది? రేపటి నుంచి ఇవాళ ఇక్కడ ఖానాపూర్ మున్సిపాలిటీ 2.5 సంవత్సరాల నుంచి ఏదైతే చెత్త పేరుకపోయిందో దాన్ని తీసి అవినీతి రహిత పరిపాలన అందిస్తాం. ఈ 2.5 సంవత్సరాల అరాచక మున్సిపాలిటీ పరిపాలన రేపటి నుంచి కొత్త శకం ముదుస్తుంది. జాన్సన్ హట్ అయినట్టున్నాడు బాగా ఈ అంశంలో. హట్ కాదు, ప్రజాస్వామ్యం గెలవాలని కోరుకున్నాం, అంతకన్నా ఏముండదు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రజాస్వామ్యం గెలవాలని కోరుకున్నాం, అంతకంటే ఎక్కువ ఏముండదని ఆర్టీవీతో జాన్సన్ మాట్లాడారు. అయితే ఎందుకు నిన్న పోస్ట్ పోన్ చేశారో కూడా తెలియదని చెబుతున్న పరిస్థితి. సొంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్.